ఈరోజైతే మేము జస్విక వాళ్ళ జేజమామ ఇంటికి వెళ్తున్నాము. సో మా కోసం స్పెషల్గా ఫిష్ కర్రీ చేస్తున్నారు. ఎంతైనా మన పాతకాలంలో వాళ్ళు చేసే ఫిష్ కర్రీ చాలా బాగుంటుంది. సో దాని ప్రాసెస్ క్యాప్చర్ చేశాను. అండ్ ఇక్కడ ఏంటంటే మనం ఫస్ట్ ఫిషెస్ అన్ని వాష్ చేసి పెట్టుకున్నాం అనమాట. ఉప్పు, పసుపు, నెలన పెరుగు వేసి. నెక్స్ట్ మనం ఆయిల్ హీట్ అయిన తర్వాత ఆనియన్స్, పచ్చిమిర్చి, ఉప్పు అండ్ పసుపు వేసి కొంతసేపు మగ్గని. నెక్స్ట్ మనం ఇక్కడ అల్లం, చిన్నులపై, కొబ్బరి అండ్ అలానే గసాలు యాడ్ చేసినటువంటి పేస్ట్ ఉంటుంది. సో దాన్ని యాడ్ చేసుకొని కొంచెం ఫ్రై అయిన వెంటనే కారం వేసుకుంటున్నాము. అండ్ అలానే వాష్ చేసి పెట్టుకున్న ఫిష్ పీసెస్. సో ఫిష్ పీసెస్ అన్నీ ఒకసారి జస్ట్ మిక్స్ చేసుకున్న వెంటనే మనం చింతపండు పులుసు ఉంటుంది కదా, సో వాటర్ యాడ్ చేసుకుంటూ ఈ పీసెస్ అన్నీ మునిగేదాకా మనం ఆ చింతపండు గుజ్జేసుకుంటాము. సో ఇప్పుడు మనం టేస్ట్ చూసుకొని సాల్ట్ అడ్జస్ట్ చేసేసుకుందాం. అండ్ దెన్ అంతే ఒక 15 మినిట్స్ అలా మగ్గనిచ్చిన వెంటనే ఫైనల్ టచ్ లాగా కొంచెం గరం మసాలా అండ్ అలానే పుదీనాకు వేసుకుంటే యమ్మీ ఫిష్ కర్రీ అయితే రెడీ అయిపోతుంది. సో మా ఫిష్ కర్రీ రెడీ అయిపోయింది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.